మేకప్ పౌడర్లా కనిపించే పాయిజన్ నైని విక్రాంత్ బాబుకిచ్చి నా దగ్గరికి పంపించింది. ఈ పౌడర్ బాక్స్ ఏ విషయం పౌడర్ బాక్స్ ఏ విషయం పౌడర్ బాక్స్ ఏ విషయం పౌడర్ బాక్స్ అది ఈ జాస్మిన్ వాడే బాక్స్. ఆస్పత్రిలో నాది కాదు అని బుకాయించిన వకీల్ అమ్మాయి గారు ఇప్పుడేం చెప్తారు? ఓహో, ఆర్చిడ్ ఫ్లాస్ తీసుకొచ్చింది తానే అయితే విషం పొడిని దాని మీద చల్లింది కూడా తానే అయ్యుంటుంది. నేను చెప్పాను కదా మనం దొరికిపోతామని. ఏంటి జాస్మిన్, నువ్వు నింద వేసి చివరికి నువ్వే ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నేనెందుకు అలా చేస్తాను? ఓ కొరమీను, ఆ బాక్స్ నీదే అని రుజువయ్యాక ఏమీ తెలియనట్టు ఎక్స్ప్రెషన్ పెడితే ఎవరు నమ్ముతారే? అక్క, ఇప్పుడు మనం మాట్లాడాలా వద్దా? నమ్మబుద్ధి కావడం లేదు పర్సు. ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే మీరు షాక్ అయినట్టు నేను కూడా షాక్ అయ్యాను. దేనికమ్మా అలా ఎలా దొరికిపోయాను అనా? నేను తప్పు చేస్తే ఖచ్చితంగా సిగ్గుపడతాను. తప్పు చేయనప్పుడు భయపడను. మరి నువ్వు తప్పు చేయనప్పుడు ఇంకెవరు చేశారు? ఇంత దారుణానికి పాల్పడతావనుకోలేదు బ్రో. పాల్పడతావనుకోలేదు బ్రో. పాల్పడతావనుకోలేదు బ్రో. పాల్పడతావనుకోలేదు బ్రో. My shadow might be a darkness, my heart will follow, keeping a ruin the dark. మేకప్ పౌడర్ అని చెప్పి పాయిజన్ పౌడర్ తీసుకొస్తావా? పాయిజన్ పౌడర్ తీసుకొస్తావా? పాయిజన్ పౌడర్ తీసుకొస్తావా? జెస్సీ, షట్ అప్, షట్ అప్, షట్ అప్. మాట్లాడకు. పాయిజన్ పౌడర్ ని ఆర్చిడ్ ఫ్లాస్ మీద చల్లి మేమందరం పాపం నైనిని అనుమానించేలా ప్లాన్ చేశావు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? చెప్పు బ్రో, ఎందుకు ఇలా చేశావు? చెప్పు, చెప్పు. నిన్నే అడుగుతోంది, చెప్పు. నిన్నే అడుగుతోంది, చెప్పు బ్రో, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? సారీ బ్రో, ప్లాన్ బి అంటే ఇది.
నిజం చెప్పు. నాకు కూడా చెప్పకుండా ఎందుకు ఇంత దారుణమైన పని చేసావు? చెప్పు బ్రో, ఎందుకు ఈ తప్పు చేసావు? ఎందుకు ఇంత మోసం చేసావు? చెప్పు బ్రో, చెప్పు. నీకోసమే చేశా, నీకోసమే చేశా, నీకోసమే చేశా, నీకోసమే చేశా, నీకోసమే చేశా. వాట్? నా కోసమా? ఏంటి నువ్వు అనేది? అవును, నీ పెళ్లి జరగకుండా ఈ నైని అడ్డుపడుతుందని అనుమానం వచ్చింది. తననే అందరూ అనుమానించాలని నువ్వు విశాల్ కోసం ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన ఫ్లవర్స్ మీద పాయిజన్ పౌడర్ చల్లి I hate you, bro. I hate you. I hate you. I Jessie. hate you. I hate you. I hate you. I hate you. జెస్సీ, నీ వల్ల నాకెంత పరువు పోయినట్టయిందో తెలుసా? జాస్మిన్, నీ చెల్లెలైనందుకు నన్ను కూడా అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. దానికంటే ఆ విషయం ఏదో నా మీద ప్రయోగించి నన్ను చంపేసి ఉండొచ్చు కదా. నన్ను చంపేసి ఉండొచ్చు కదా. చంపేసి ఉండొచ్చు కదా. చంపేసి ఉండొచ్చు కదా. జాస్మిన్, మీ అన్నయ్య ఇలా చేస్తాడని నువ్వు మాత్రం ఊహించుండవు కదా. అది నీ తప్పేలా అవుతుంది. ప్లీజ్ జాస్మిన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదా ఆంటీ, నీ మీద నాకు ఏదో చిన్న అసూయ అయితే ఉండొచ్చు, కానీ ఇలా చెయ్యాలి అన్న ఆలోచన నాకు రాదా ఆంటీ. నా బ్రదర్ చేసిన పనికి నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. వకీలమ్మాయి గారు చెప్పేదంతా నిజమేనా? ఇన్స్పెక్టర్, మీ డ్యూటీ మీరు చేస్తారని నాకు తెలుసు. బంధుప్రీతి లేని మీరు జశ్వంత్ను తీసుకెళ్ళి ఏ శిక్ష పడేలా చేస్తారో చేయండి. సారీ విశాల్. అక్కర్లేదో. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే చాలు. నా చెల్లెలు భర్తగా, నా శ్రేయోభిలాషిగా నిన్నెంతో గౌరవించాను, అభిమానించాను. నీ చెల్లెలు అన్నగా నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను, అసహ్యపడుతున్నాను జస్వంత్. చెల్లెలకి మంచి చేయాలనుకోవడం తప్పు కాదు. తప్పుడు దారిలో అది నెరవేర్చాలనుకోవడం తప్పు. Come on. Let's move. సారీ జెస్సీ. థ్యాంక్స్ బ్రో. నన్ను ఇక్కడ ఉండనివ్వడానికి నువ్వు సాక్రిఫైస్ చేశావు. త్వరలోనే నిన్ను విడిపించుకుంటాను.
పోలీస్కి దొంగ దొరికాడు కదా, ఇక పదండి చెల్లి, ఇక అర్జెంటుగా వంట చేద్దాం పద. హరే హస్- జాగ్రత్త జాస్మిన్, ఈసారి పౌడర్లు కొంచెం చూసి వాడు. నేను ఇంకా పౌడర్లే వాడను ఆంటీ. అవి చూసినప్పుడు మా బ్రో గుర్తొస్తాడు. ఒక్క నిమిషం. ఏంటి, నేను ఒంటరి దాన్ని అయిపోయాననుకుంటున్నావా? మా జస్వంత్ అన్నయ్య అరెస్ట్ అవ్వగానే నేను డల్ అయిపోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతానని లోపల సంబరపడిపోతున్నావు కదూ? వినాశకాలే విపరీత బుద్ధి అని మా తాత చెప్పేవారు. అంటే పిచ్చి ఆలోచనలు చేస్తే నాశనం తప్పదని. ముందు పుట్టారు కాబట్టి జశ్వంత్ బాబు వెళ్ళాడు, తర్వాత వెళ్ళేది మీరే అమ్మాయి గారు. నాకు తెలుసు, నువ్వు పాయిజన్ బాక్స్ని విక్రాంత్కిచ్చి పోలీసులకి అందేలా చేసి మమ్మల్ని జైలుకి పంపించాలి అనుకున్నావని. నాకు తెలుసు ఇద్దరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని. అన్నా చెల్లెళ్ళిద్దరూ కూడబలుక్కుని నేరం ఒక్కరే చేసినట్టు నటించారని. ఏంటలా నోరెళ్ళబెట్టుకుని చూస్తున్నావు? పౌడర్ తెచ్చేది మీ అన్నయ్య అయితే పూసేది నువ్వు. సారథి వాడైతే వెనకుండి నడిపించేది నువ్వు. డబ్బుంటే చాలు ఏదైనా చేసేయచ్చు అనుకునే జబ్బున్న వాళ్ళు మీరిద్దరు. ఒకే చోటు ఉంటేనే బాగుంటుంది. త్వరలోనే నువ్వు కూడా వెళ్దువు గాని. హే, ఎక్కువ చేస్తున్నావే నువ్వు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. గట్టిగా మాట్లాడితే నీ బండారం బయటపడుతుందని నువ్వే భయపడుతున్నావు. నీ గురించి నేనేం తెలుసుకోవాలి? పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లల్ని కని వాళ్ళని పెంచి వాళ్ళన్నలా పోలీసుల్ని చేద్దామనుకున్న నీ ఆడపడుచు సుధక్క ప్రాణాలు తీయించింది నువ్వే అని నాకు తెలుసు. ఇక్కడికొచ్చి బాబుగారిని పెళ్లి చేసుకోవాలని, ఈ ఇంటి కోడల్నవ్వాలని కళ్ళబొల్లి కబుర్లు చెప్పే నువ్వు నా భర్త ప్రాణం తీసైనా సరే ఈ ఆస్తి కొట్టేయాలనుకున్నావని నాకు బాగా తెలుసు. ఏంటి, దొరికిపోయావని భయపడుతున్నావా? పోలీస్ అన్న వచ్చినప్పుడే నిన్ను కూడా జైల్లో పెట్టమని అడగొచ్చు. కానీ ఈ పట్నంలో సాక్ష్యాధారాలుంటేనే పనవుతుందని అర్థమయ్యాక, నువ్వు హంతకురాలువని నిరూపించాకే నిన్ను ఈ ఇంటి గడప దాటించాలని నిర్ణయించుకున్నాను. నా గురించి అన్నీ తెలుసుకొని ఆనందంగా ఉండాలనుకుంటున్నావా?
వచ్చేసాయి. చూడండి వకీల్ అమ్మాయి గారు, పెళ్లికి ముందు నేను కర్ర బిళ్ళ ఆట ఆడేదాన్ని. చిన్న కర్ర ముక్కు మీద పెద్ద కర్రతో కొడితే అది కాస్త గాల్లోకి ఎగిరేది. అది కొంచెం పైకెగిరి మిడిసి పడుతున్నప్పుడు దాని నడుం మీద గట్టిగా కర్రిచ్చి కొడితే ఎక్కడో పొలాల్లోకి వెళ్ళి పడేది. రాబోయే రోజుల్లో అదే ఆట ఆడతా. ఇప్పుడు నిన్ను కొంచెం ఎగరనిచ్చానంతే. ఈ చేయి నొప్పి తగ్గని అప్పుడుంటుంది నీకు భజన. నాయని, అన్నీ తెలిసి ఆగేవంటే ఇక నేను ఆగకూడదు. సుధక్క అన్నావు కదా, పంపిస్తా. దాని దగ్గరికే నిన్ను పంపించి నీ తిక్క కుదురుస్తాను. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏంటక్క అలా అంటావ్? మనం జగదీష్ బాబుకి ఇచ్చిన ఇంజెక్షన్ సంగతి ఎక్కడ పోలీసులకు తెలిసిపోయిందేమోనని తెగ టెన్షన్ పడిపోయాం కదా. ఆ టెన్షన్నే రిలీవ్ చేసుకుంటున్నా. జారిపోతున్న గుండెకాయని గట్టిగా పట్టేసుకొని మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. అమ్మో, లేకపోతేనా? అమ్మో, నువ్వే అనవసరంగా నన్ను కూడా టెన్షన్ పెట్టావు. ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే ఆ పోలీసులకు అనుమానం రాకపోయినా కూడా ఆ ఇంజెక్షన్ గురించి చెప్పి లొంగిపోయేవాడివి. అవునక్క, మన టైం బాగుంది కాబట్టి ఇంజెక్షన్ విషయం కాస్త విషం పొడి మ్యాటర్ అయిపోయింది. నేను వెళ్లాల్సిన జీపులో ఆ జస్వంత్ గారు జర్నీ చేస్తున్నాడు. నయని మీద కోపంతో, చెల్లెల మీద ప్రేమతోనే జశ్వంత్ అలా చేశాడు, దొరికిపోయాడు. అయినా మనలా ముదిరిపోయి ఉంటే తప్పించుకునేవాడే అక్క. పోనీలే, మన టెన్షన్ అయితే తీరిపోయింది కదా. ఒక్కటుంది పరుసు. ఏంటక్క అది? ఆ అహల్య దగ్గరున్న మ్యాజిక్ బాక్స్. అందులో ఏముందో తెలుసుకోవాలి. లైట్ తీసుకో అక్క. అది ఎలా ఓపెన్ చేయాలో తయారు చేసినోడికి కూడా తెలీదని మూలన పడేశాడు మన జగదీష్ బావ. ఇక ప్రతిదీ శుభ్రం చేసే అలవాటున్న నయని దాని దుమ్ము దులిపించింది. అమెరికా అల్లుడు సంటోడిగా ఉన్నప్పుడు ఆడుకొమ్మని వాళ్ళమ్మ తెప్పించిన ఆట వస్తువక్క అది. ఆట వస్తువు కాదది, మిమ్మల్ని ఆట ఆడుకునే తంత్రమది. అంతేనంటావా? అంతకంటే ఏముంటుందక్కా? కొడుక్కి గిఫ్ట్గా ఇస్తానని చెప్పి మాట తప్పకూడదని దాన్ని ఇక్కడికి చేరేలా చేసింది ఆ గాయత్రక్క. అమ్మే తిరిగి రానప్పుడు ఈ బొమ్మ తిరిగొస్తే ఏంటని గిరాటేశాడు అమెరికా అల్లుడు. మూలన పడిందాన్ని బూజు పట్టిందనుకుంటారు. మీ దుమ్ము దులపడానికే బయటపడుతుందని తెలుసుకోరు. అందులో ఏమీ లేకపోతే ఇక మనల్ని పట్టుకునే దమ్ము ఎవ్వరికీ ఉండదురా. అయితే మనం చేసిన పాపాలు ఎవరూ చూడనట్టే కదక్కా? కళ్ళుండి గుడ్డి వాళ్లను చేసినట్టే మనం.